ట్యాపింగ్ టెంపర్ టెంపర్లో బంపర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతూ ఉన్నది. ఏ స్థాయిలో కలకలం రేపుతుందంటే దాదాపు కొన్ని వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధారాలను సేకరించింది. ఇందులో రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు, రాజకీయ పార్టీలు అంటే అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేక ఇతర కేంద్రానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, వారితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, వారితో పాటు న్యాయమూర్తుల ఫోనులు కూడా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి మరొక సంచలనమైనటువంటి అంశం. అంటే దీన్ని బట్టి చూస్తే ఏం జరిగింది అనేది అర్థమవుతుంది. సరే, ఇందులో విడివిడిగా ఒక్కొక్కరిది ఏం జరిగిందో చెప్దాం. వాళ్ళు బయటకు వస్తున్న సమాచారం ప్రకారంగా ఎవరైతే ప్రభాకర్ రావు గారికి ప్రభుత్వం నుంచి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎవరైతే 1, 2, 3 నాకు తెలిసి కేసీఆర్ గారు ఉండుండ్రు, ఎవరైతే కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫోన్లని నెంబర్స్ని ఎవరిదైతే ట్యాప్ చేయాలో ప్రభాకర్ రావు గారికి ఇస్తే ఆయన ప్రణీత్ రావుకో లేక భుజంగరావుకో లేక తిరుపతన్నకో సమ్ XYZ వాళ్ళల్లో ఒకరికి పంపిస్తే వాళ్ళ ఫోన్ ట్రాక్ చేయటం, వాళ్ళ ఫోన్ డేటా తీయటం, వాళ్ళ మెసేజ్లు తీయటం, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటాం, ఆ సమాచారాన్ని మొత్తాన్ని వాళ్ళకి చేరవేయటం రాజకీయంగా. అది రాజకీయ పార్టీల్లో చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి, అంటే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి బయట ఆ ప్రదేశంలో ఒక రూమ్ పెట్టి ఆ రూమ్లో రికార్డింగ్ పరికరాలు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో కూడా విన్నారటండి. ఇది కొత్తగా వచ్చినటువంటి జరుగుతున్నటువంటి చర్చ. అంటే ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అనేది కూడా విన్నారట. ఫోన్లో కాదు, ఇంట్లో. మరి అటువంటి సిస్టమ్ను కూడా ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ తెప్పించి ఆ రకమైనటువంటి రాడార్స్ ద్వారా విన్నారు అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్లో వారు కానీ, వారి సతీమణి కానీ, వారి పిల్లలు కానీ, లేక వాళ్ళ ఇంట్లోకి వచ్చేటువంటి అన్నదమ్ములు కానీ, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి పార్టీ ముఖ్య నేతలు కానీ, లేదా వారింటికి వెళ్ళేటువంటి ఇతర ముఖ్యుల యొక్క సమాచారాన్ని కూడా ఇనే విధంగా ఆ రకంగా ఆపరేట్ చేశారనేటువంటిది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి చర్చ. అంటే ఆ విధంగానే ఆయన చేసినటువంటి ప్రతి యాక్షన్ ప్లాన్ని వాళ్ళు దెబ్బతీసే విధంగా అడుగులు వేశారనేది విమర్శలు వస్తున్నాయి. సరే, అది ఇది. ఇకన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి బిఎల్ సంతోష్జీ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారు, వారితో పాటు మా పార్టీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇందాక రఘునందన్ రావు గారు మాట్లాడింది చూస్తే చాలా ఆశ్చర్యంగా, భయంకరంగా ఉంది. ఆయన చాలా అంశాలు చెప్పాడు. అసలు వీటికి సంబంధించి ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, కేటీఆర్ గారి పేరు చెప్పారు, హరీష్ రావు గారి పేరు చెప్పారు, నవీన్ రావు గారి పేరు చెప్పారు. వీళ్ళందరూ వీటికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ డౌట్స్ని, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ ఇస్తే వాళ్ళు ఇదంతా చేశారనే విధంగా ఆరోపణలు చేశారు ఆయన. ఇది ఇక్కడ దాకా ఆగలేదు, ఇది పొలిటికల్. ఇక వ్యాపారస్తులకు సంబంధించినంతవు వ్యాపారస్తుల ఫోన్లని ట్యాప్ చేయటం, అందులో ఎక్కువగా హవాలా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, గోల్డ్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, డైమండ్స్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, లేక ఇతర సెకండ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేయటం, వాళ్ళ దగ్గర క్యాష్ ఉన్నప్పుడు వీళ్ళందరూ స్పెషల్ టీం కదా, స్పెషల్ టీం వెళ్ళటం, పట్టుకోవటం, ఆ బ్యాగ్స్ తీసుకోవటం, ఆ డబ్బు తీసుకోవటం, వాళ్ళని పంపించేయటం, ఆ విధంగా విపరీతంగా ఆస్తులు కూడబెట్టారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీంతోపాటు ఎవరైతే నెక్స్ట్ వారు సినిమా ఇండస్ట్రీ, వారికి సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఆ ఫోన్ల ట్యాపింగ్ వివాదంతో ఒక ప్రముఖ నటుడు, ఒక ప్రముఖ నటి పెళ్ళి అయింది కదా, వాళ్ళిద్దరు తర్వాత డైవర్స్ తీసుకున్నారు.
అందరికీ తెలిసిందే. మీడియాలో వాళ్ళ వార్తలు పుంఖానాలుగా వచ్చినాయి. ప్రముఖ నటుడు, ప్రముఖ నటి. ప్రముఖ నటుడు ఇండస్ట్రీకి 2 తరాల నుంచి ఉన్నటువంటి వారు, నటుడు వారి వారసుడు, నటి ముంబాయో లేకపోతే బెంగళూరో లేకపోతే ఢిల్లీనో నటి. తర్వాత వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. ఆ డైవర్స్ తీసుకోవటానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వివాదమే కారణము. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా అమ్మాయి ఆ నటి సమాచారాన్ని ఏదో మొత్తానికి డీల్ కుదరక దానిని ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వటంతో అక్కడ వివాదం రేగి అది డైవర్స్ వరకు వెళ్ళింది అనేది ఇప్పుడు ఒక ప్రచారం జరుగుతుంది. కొన్నిట్లో వెబ్సైట్లో వాటిలో వస్తుంది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అలా అయ్యుండకపోవచ్చేమో అనుకుంటున్నాను. కానీ ఆ జరిగిందా లేదా అనేటువంటిది ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. అంటే ఎన్ని జరిగిన తర్వాత అట్లాంటిది కూడా జరిగిందా జరగలేదా అనేటువంటి దాన్ని మనం ఆపలేం. జరిగి ఉండొచ్చేమో లేదా జరగకపోయి ఉండొచ్చేమో అనే విధంగా అనుమానాలు కలుగుతున్నాయి. సరే, ఇది అంతవరకు. ఇక ఎన్నికల సందర్భంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోవటానికి ఆయన ఫోన్ ట్యాప్ చేసి ఆయన ఎక్కడెక్కడి నుంచి డబ్బులు తెప్పిస్తున్నాడో తెలుసుకొని వాటిని చేశారు. ఏ లీడర్లతో మాట్లాడే తెలుసుకొని ఆ లీడర్లను మళ్ళీ ట్యాప్ చేశారు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా తనని హోల్డ్ చేసేశారు. అందుకు మేము ఓడిపోవటం జరిగింది అని మాట్లాడారు. ఇక న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశం గనక ఒక ప్రకంపనల అంశం. నిజంగా అలాంటిది జరిగినట్లయితే భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం విధించాల్సినటువంటి ఇప్పటివరకు విధించినటువంటి ఏదైనా శిక్ష ఏదైనా ఉంటే అది విధించాలి దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే తప్పు చేసుంటే గనక. ఎందుకనంటే న్యాయమూర్తుల ఫోన్లని ట్యాప్ చేయటం అనేటువంటిది నిజంగా అది తీవ్రమైనటువంటి నేరం. మరి అలాంటిది కూడా చేశారు అనేది కూడా ఇప్పుడు వ్యక్తమవుతూ ఉంది. మరి దాని విషయంలో కూడా పరిశీలన చేయాలి. సరే, ఇది ఒక ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంశంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇందులో ఏది వాస్తవమా ఏది అవాస్తవమా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అన్యాయంగా మా మీద ఈ రకమైనటువంటి వేధింపులకు పాల్పడుతుందని చెప్పని ఎవరైతే వారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవం ఏంటనేది బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది. సరే, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన కాంగ్రెస్ పార్టీ లీడరు నా ఫోను ట్యాప్ చేసి నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేశారని ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. మరోవైపు ఎవరైతే రఘునందన్ రావు అసలు ఈ మొత్తం రెండో బాధితుడిని నేనేను, మొదటి బాధితుడి రేవంత్ రెడ్డి, రెండో బాధితుడిని నేనేను అని చెప్పని ఆయన డైరెక్ట్గా చెప్పేశారు. ఈరోజు కిషన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ట్యాపింగ్ వివాదం అంతా కరెక్టే, మరి దీని మీద ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆయన చెప్తున్నారు. అయితే దీని మీద అంటే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాలి. అంటే ఆ స్థాయిలో దీంట్లో నేరం జరిగింది అనుకున్నప్పుడు వారితో పాటు ఇంకొక అంశం బిఎల్ సంతోష్ చేశారు, జడ్జీలు చేశారు, సినిమా స్టార్స్ చేశారని చెప్పని కూడా బీజేపీ వాళ్ళు ఈరోజు ఆరోపించారు. అంటే ఏంటది వాళ్ళు ఆరోపించారు అని అంటే ఏంటది? ఎక్కడో అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని చేస్తున్న దర్యాప్తుని ఇంకా సక్రమంగా చేయాలి, ఇంకా చాలామంది ఫోన్లు ట్యాప్ అని అవి కూడా చేయాలని చెప్పని బీజేపీ మాట్లాడుతుంది. అంటే బీఆర్ఎస్ ఆ స్థాయిలో చర్యలు తీసుకున్నట్టుగా ఆ స్థాయిలో వ్యవహరించినట్లయినటువంటి అనుమానాలకు బలం చేకూరుతుంది. మరి రఘునందన్ రావు గారు ఆ మాట మాట్లాడారు. కేటీఆర్ గారు అయితే అసలు ఏం పిక్కుంటారో పిక్కోండి అని చెప్పని ఆయన మాట్లాడాడు. ఏం పిక్కోవాలనేది ప్రభుత్వం మరి వాళ్ళు చూసుకోవాలి ఏం పిక్కుంటారనేది. ఒకసారి ఆ బైట్స్ ఉన్నాయి, ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు ఎవరన్నా. ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను. కావాలని పొలిటికల్గా ఇది కావాలని నా మీద ఒకటి బురద చల్లుతాను.
ఆయన బంధువులు. ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రణీత్రావు కూడా వాస్తవంగా చెప్తుంది. ఆయనతో నాకు సంబంధాలు లేవు. ఆయన ఇంతవరకు చూడడం కూడా చూడలేదు. మీరు నమ్ముతారో నమ్మరు. వాళ్ళ మదర్ ఎరికే కానీ వీళ్ళ గురించి మాకు తెలియదు. నాకు ఇండైరెక్ట్ గా వీళ్ళు చెప్పిన నేను రానని ఏ పార్టీలో పోను, ఈ పార్టీలో ఉంటా, ఈ పార్టీలో కొనసాగిస్తాను. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఈరోజు ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. రాజకీయపరమైనటువంటి వ్యక్తులపైనే కాకుండా అధికారులపైన, వ్యాపారస్తుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలపైన ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ అధికారులు ఒక మాఫియాగా ఏర్పడి మరో రోజు బీఆర్ఎస్ మాఫియా రాజ్యంలో ఒక వెలుగునటువంటి అధికారులు దానిపైన సమగ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా పోలీసు అధికారులను కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ఆఫీసులో పనిచేసేటువంటి సిబ్బంది అందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు బయటపడతా ఉన్నాయి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. ఏ మాత్రం కూడా మరి నిర్లక్ష్యం చేయకుండా రాజ్యాంగం కల్పించినటువంటి పౌరుల ప్రాథమిక హక్కులు భంగం కలిగే విధంగా వ్యవహారం చేశారు. దేశ భద్రత కావచ్చు, ఉగ్రవాద యాంగిల్లో కావచ్చు, ఆ రకమైనటువంటి దాంట్లోనే ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం ఉంది. అది కూడా ముందస్తు అనుమతులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకున్న తర్వాతనే చేయాలి. ఎప్పుడైతే నేను మహబూబ్ నగర్ గడ్డ మీద ఎలక్షన్ కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను అడుగుపెట్టినో ఆ రోజు నుంచే ట్యాప్ అయిందని అనుమానం నాకు వచ్చింది. నా ఒక్కంది కాదు, 5 ఏళ్లుగా వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయి. ఇది నా ఒక్కని కోసం పోరాటం లేదు, నాకేదో ఇబ్బంది అని చేస్తలేను. కానీ ఇటువంటి దుర్మార్గమైన వ్యవస్థ భవిష్యత్తులో ఉండకూడదు. ఏరి కోరి తెచ్చుకున్న ప్రజాస్వామ్య తెలంగాణలో ఇటువంటి దుర్మార్గులు ఎవరున్నా సరే వాళ్ళను వెతికి పట్టుకొని సమాజంలో లేకుండా వాళ్ళను జైళ్లలో పెట్టాలన్నదే మా ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా. ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో, ఏ టీఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో, ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు. నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకొంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో, ఐ న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి, మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు చెప్తే పనిచేసినారు? ఎవరు? ప్రణీత్ రావుగా ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు ఇచ్చిండ్రు? ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు? ఎస్ఐబి చీఫ్ ఎవరు? ఇవన్నీ ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఆరోపిస్తున్నా, నా ఫోన్ ఇనుమని చెప్పింది హరీష్ రావు, నా ఫోన్ ఇనుమని చెప్పింది అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, నా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. ఈ ముగ్గురు బయట ఎట్లుంటారు? అర్జెంటుగా ఫస్ట్ ఈ ముగ్గురు తెచ్చి లోపలేయండి, ఆ ముగ్గురు ఫోన్లను సీజ్ చేయండి. వాళ్ళు కూడా విదేశాలకు వారిపోతారేమో, ముందు వాళ్ళ పాస్పోర్ట్లు సీజ్ చేయండి. అన్ని విమర్శలు వస్తున్నాయండి. మరి దీనికి సమాధానం ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకనంటే ఈరోజు ఎవరైతే సిట్ పోలీసులు ఈరోజు న్యాయస్థానాన్ని మళ్ళీ కస్టడీ పిటిషన్ అడిగారు. ప్రణీత్ రావును విచారించినటువంటి నేపథ్యంలో కొన్ని అంశాలు మాకు వచ్చినాయి. ఎక్కడెక్కడ సిస్టమ్స్ డిస్ట్రాయ్ చేశారు, ఏ రకంగా ఈ ఉన్నటువంటి వీటన్నిటి పరికరాలను ధ్వంసం చేశారు, వీటన్నిటిని కొన్ని సేకరించాము. ఈ నేపథ్యంలో భాగంగా తను చెప్పినటువంటి సమాచారం ప్రకారంగా భుజంగరావు, తిరుపతి అన్నని మేము పిలిపించి విచారణ చేశాము. వారు కూడా ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. వీరి ముగ్గురిని కూర్చొని వీరిని ముగ్గురిని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కావున ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇవ్వమని అడిగారు. మరలా వీరి ముగ్గురిని కస్టడీ పిటిషన్కి ఇస్తే ఇది మరింత విచారణ జరిగేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ప్రభాకర్ రావు గారు నేను 3 నెలలు రాలేనని చెప్పేశారు. మరి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి విదేశాలకు పారిపోయాడు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవన్నీ ముందుకు వెళుతూ ఉంటే అసలు ఏం జరిగిద్దో ఏం జరగబోతుందో అర్థమే కావట్లేదు. కాకపోతే ఇది మధు ఉన్నట్లున్నాడు. మధు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఈవినింగ్. ఏంది ఫోన్ ట్యాపింగ్ అయింది నీది కూడా? ఏంటి చెప్పలేము సార్. ఏంది మొత్తానికి మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఇంటి పక్కన ఒక రూమ్లో ఫోన్ ట్యాపింగ్ సిస్టమ్ పెట్టి, ఫోన్ ట్యాపింగ్ కాదంట, అది డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఏం మాట్లాడుకున్నారో మొత్తం ఇది వినొచ్చు అంట ఇక్కడ. ఇదేంటి అసలు? అదేం కొత్త పరికరం? అదేంటి అసలు? అది
సార్ ఈ ఫోన్ ట్యాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఒక బ్రేకింగ్ న్యూస్ ఇదే ఎస్పీటీలో చెప్పాము. కొంతమంది హీరోయిన్ల ఫోన్లు వింటున్నారు అనేటటువంటి విషయాన్ని మనమే మహానిసి మనం బయటికి తీసుకొచ్చాము. ఇప్పుడు అదే మాట రాజకీయ పార్టీల నోటి నుంచి అయితే బయటకు వస్తున్నాయి. రైట్, ఇంకా ఎవరెవరు ఫోన్లు విన్నారు అనేది కూడా అతి త్వరలో మనం కూడా బయట పెట్టబోతున్నాం. ఒక హీరో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో అది ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు అంత వేలో నేను చెప్తాను సార్. అయితే ప్రధానంగా A1 A2 ఇక్కడ చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి A1 ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో A1గా ప్రణీత్ రావు ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ A1 కాస్త ప్రణీత్ రావుని పక్కన పెట్టేసి అంటే A2 ప్రణీత్ రావు అయ్యారు, A1 వచ్చేసి ప్రభాకర్ రావు అయ్యారు సార్. ఇది చాలా కీలకమైనటువంటి మార్పు. సో A1గా ప్రభాకర్ రావు, A2గా ప్రణీత్ వచ్చేసారు, A3గా వచ్చేసి రాధాకిషన్ రావు వచ్చారు, A4గా వచ్చేసి భుజంగరావు, A5గా తిరుపతి రావు అయితే వచ్చారు. రైట్, ఇదంతా కూడా క్లియర్గానే ఉంది. ఇప్పుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మారిపోయి ఆ తర్వాత వేరే పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. అది ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అంటే పోలీసులు స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిపేటటువంటి ఈ ప్రాసెస్లో పారిపోతాయి. ఇదంతా కూడా పక్కన పెడితే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి వాళ్ళలో బయటికి రానని విషయాలలో ఒక 3 కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి 3 కీలకమైన విషయాలు మనం గమనిస్తే సార్, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి A1 A2 A3 అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఆ ముగ్గురు కావచ్చు లేకపోతే నలుగురు ఒక 5 మంది A నుంచి 5 వరకు కొంతమంది ఉంటారు కదా సార్, కీలకమైనటువంటి నాయకులలో ఆ కీలకమైనటువంటి నాయకులలో ఒక పర్సన్ ఒక నాయకుడికి సంబంధించినటువంటి సొంతం వాళ్ళ భార్య ఫోన్నే ట్యాప్ చేయించారు. అతి త్వరలో ఈ విషయం కూడా బయటికి రాబోతుంది. ఆ ఫోన్ ఒకటి ట్యాప్ చేయించి ఎవరితో మాట్లాడేది ఏం మాట్లాడేది అంతా కూడా అందులో రికార్డ్ చేయించారు. అది ఒకటైతే హైదరాబాద్లో ఉన్నటువంటి టోటల్ ఓకే హైదరాబాద్ కావచ్చు ఏపీ తెలంగాణ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్ అంటే చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ సంస్థ సార్ అది. ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించినటువంటి యజమాని కోడలు ఎవరైతే ఉన్నారో ఆ యజమాని కోడలు ఫోన్ ట్యాప్ జరిగింది, విన్నారు, కంటిన్యూస్గా విన్నారు. అదొకటి. నెంబర్ 3 ఏదైతే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఆ హీరో ఎవరైతే ఉన్నారు సార్, ఓకే మన పేర్లు చెప్పచ్చు కానీ ఇప్పుడు చెప్పడం లేదు, కానీ త్వరలో అది కూడా బయటకు వస్తుంది. ఎందుకని ఆ హీరోయిన్ ఫోన్ వినాల్సి వచ్చింది? ఇంకా చాలామంది ఉన్నారు, ఓకే వాళ్ళది కూడా విన్నారు, కానీ పర్టికులర్గా ఆ హీరోయిన్ ఫోనే ఎందుకు వినాల్సి వచ్చింది? ఆ రీజన్ చాలా పెద్ద రీజన్ సార్. అది కావాలనే అదంతా కూడా క్రియేట్ చేస్తే బేసిక్గా అయితే వాళ్ళిద్దరు విడిపోయేవారు కాదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానీ ఇదంతా కూడా జరిగేవి కాదు. వాళ్ళ ఇద్దరు విడిపోవడానికి ఈ ఫోన్ ట్యాపింగ్లో జరిగినటువంటి సంభాషణలను వేరే వాళ్ళ ద్వారా వేరే ఒక వ్యక్తుల ద్వారా అంటే ప్రైవేట్ సైన్యం ద్వారా ఎవరికైతే చేరాలో వారికి చేర్పించి వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు సృష్టించారు. అప్పటి వరకు వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళిద్దరు కూడా బాగానే ఉన్నారు. అలా బాగా ఉన్నటువంటి వారి మధ్య కనిపించినటువంటి ఎక్కడో కనిపించినటువంటి మోసం చేశారు అని అంటారు కదా సార్, అటువంటి మోసమే వాళ్ళిద్దరు విడిపోవడానికి ప్రధాన కారణమయ్యింది. అదే ఫోన్ ట్యాపింగ్. ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళలో ఇప్పుడు ఉన్నటువంటి అక్యూజ్డ్ A5 వరకు ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిలో A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో ఆ ప్రణీత్ రావు కారణంగానే ఈ ఇద్దరు అంటే హీరోయిన్లు ఇద్దరు కూడా విడిపోవడానికి ప్రణీత్ రావు కారణం. ఆ ప్రణీత్ రావుతో ఆ హీరోయిన్ ఫోన్ని ట్యాప్ చేయమని చెప్పినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు కూడా ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. సో ఫైనల్గా ఈ హీరోయిన్కి సంబంధించి కూడా ఇది అయిపోయింది. ఇంకా ప్రధాన రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో ఈ వీరందరు ఆఫీసర్లలో కంటే రాధాకిషన్ రావు చాలా అంటే చాలా డేంజర్ పర్సన్ సార్. ఎందుకు అంటే ఇతను పటాన్ చెరువులో పనిచేసేటటువంటి క్రమంలోనే ఒక దొంగల ముఠాను అప్పట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను అక్కడ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే అక్కడ ఒక దొంగల టీముని ఏర్పాటు చేసుకుని ఆ దొంగల టీముతోనే పూర్తిగా కూడా దొంగతనాలు చేయండి, సొమ్ము తీసుకురండి, మాకు ఇచ్చేయండి, కొంత మీరు తీసుకోండి, ఇదే కాన్సెప్ట్తో పనిచేశారు. చాలా సార్ సార్ అలా ఎందుకు ఉండదు ఏంటి సార్, పటాన్ చెరువులో జరిగింది. ఆ పటాన్ చెరువులో ఎవరిని అడిగినా కూడా చెప్తారు సార్ ఈ వ్యవహారం. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయటం ఏదో ఇట్లాంటి అయితే చేస్తుండొచ్చాం కానీ అట్లాంటి అప్పట్లో సార్ అంటే సార్ ఇది ఇప్పుడు కాదు సార్, అది గతంలో సార్. ఇది అంటే ఇతను మలక్పేటలో పనిచేశాడు, మల్కాజ్గిరి, అదేవిధంగా పటాన్ చెరువు అక్కడ పనిచేసేటటువంటి క్రమంలో జరిగినటువంటి వ్యవహారం. ఓకే ఇదంతా కూడా ఇవన్నీ కూడా చిన్న చితక అనుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి నేను రాధాకృష్ణరావుని ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు బాగానే మాట్లాడాడు పద్ధతిగానే చక్కగా. సార్ ఇప్పుడు ఎందుకంటే సార్ మరి ఇంత అలిగేషన్ వచ్చినప్పుడు ఇండియాలో లేరు, మరి అది కూడా ఉంది కదా సార్, ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు రాధాకిషన్ రావు.
ప్రభాకర్ రావు కూడా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారని అంటున్నారు. ఇలా అనేక అనుమానాలు అయితే లేకపోలేదు. అయితే ఇక్కడ మీరు చెప్పదు సార్, ఓకే మీతో మాట్లాడారు, ఓకే వాట్ ఎవర్ ఉండొచ్చు, కానీ పటాన్ చెరువులో ఉన్నటువంటి చాలామంది అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కావచ్చు, లేకపోతే కొంతమంది రిపోర్టర్స్ కావచ్చు, మరి కొంతమంది స్థానికులు డెఫినెట్గా చెప్తారు. ఒక మర్డర్ కేసు, సారీ సార్ మీరు చెప్పినట్టు ఒక మర్డర్ కేసుకు సంబంధించి ఎవరైతే ఒక వ్యక్తి చనిపోతూ కూడా తన పేరు రాసి, అంటే రాధాకృష్ణ పేరు రాసి మరి చనిపోతే ఆ కేసును తానే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసును అతనే కొట్టేశారు సార్. ఇలాంటి కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించి అది చాలా కీలకం కాబోతుంది సార్. డెఫినెట్గా ఈ మొత్తం వ్యవహారంలో మనం హీరోయిన్ల పేర్లు చెప్పాం కదా, నెక్స్ట్ ఇంకొక హీరోయిన్ కూడా పేరు రాబోతుంది. ఆ హీరోయిన్ ఎవరు ఏంటంటే మనం డైరెక్ట్గా చెప్పనప్పటికీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అతి త్వరలో కూడా మనకు కూడా బయటకి ఇచ్చే అవకాశం ఉంది సార్. ఏందో నువ్వు చెప్తుందంత ఇప్పుడు ఆ హీరోయిన్ ఫోన్ ప్రణీత్ రావు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్తారు సార్. మనము ఒక 4 days బ్యాక్ ఇచ్చాము హీరోయిన్ల ఫోన్లు విన్నారు అని. మరి ఇప్పుడు అదే మాట ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ చెప్పారు, కొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు విన్నారు, అందులో ఈ పలానా హీరోయిన్ వాళ్ళు ఉన్నారు అని చెప్పారు సార్. అంటే మొత్తం ఒక్కొక్కటి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అసలు సరే సార్, ఒక అంటే జనరల్గా నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందట. అవును సార్. అట్లాగే ఇందులో వాస్తవాల కంటే అవాస్తవాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి అన్న విమర్శ కూడా ఉంది. ఇందాక కేటీఆర్ గారు కూడా అంటున్నారు ఇందులో ఎక్కడ ఏమి లేదు సార్, ఉంటే చూపించండి, నా ఇంటికి కూడా బీకలేరని చెప్పని అన్నారు వారు కూడా. అంటే ఏదైనా ఉంటే ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ కొనసాగించమనే చెప్తున్నారు. మరి చూడాలి మరి ఇదంతా ఏం జరుగుతుంది అనేది. అంటే ఇక్కడ ఒకటి సార్, అంటే పెళ్ళి ఈరోజు అవ్వగానే టోటల్గా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చాలా ఉంటుంది సార్. అది మళ్ళీ అనుకోకూడదు, కానీ ఏదైనా ఒక కేసు నమోదైతే ఉదయాన్నే కేసు ఎఫ్ఐఆర్ పెట్టేస్తే సాయంత్రం వరకు కూడా అరెస్టులు జరిగిపోవు సార్. ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఆ దర్యాప్తు ఉంటుంది, సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సేకరించాలి. ఒక్కసారిగా అవన్నీ కూడా వచ్చినప్పుడు ఆహా ఇది దెబ్బ, ఇది ఎఫ్ఐఆర్ అనేది అయితే అర్థమవుతుంది సార్. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో A1గా ఇప్పుడు ప్రభాకర్ రావు ఉన్నప్పటికీ ఆ A1 కాస్త మారిపోతారు. అక్కడ కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు అయితే A1 లిస్టులో చేరే అవకాశం ఉంది సార్. ఓకే రైట్, మరి చూద్దాం ఇది ఏందో ఈ ట్యాపింగ్ వాళ్ళ నుంచి ఎటు వెళ్తుందో, ఎవరి మెడకు చుట్టుకుంటుందో, ఎవరి మెడకు చుట్టుకునేదో చూద్దాం. రైట్, నెక్స్ట్.